సరే, ఇక హ్యాండ్ రైటింగ్ విషయం పక్కన పెడితే సిగ్నేచర్ ఓకే. సిగ్నేచర్ కూడా చాలా మంది బాగుండాలి, అందరికంటే బాగుండాలి అని చెప్పి కూడా చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు. అవును. అసలు సిగ్నేచర్ ఎలా ఉండాలి, అసలు బాగుండాలా? సిగ్నేచర్ బాగుండక్కర్లేదు. ఎవరి సిగ్నేచర్ బాగుండాలని కోరుకుంటారంటే సెలబ్రిటీస్ ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉంటారు చూసారా, అది వాళ్ళు డాక్యుమెంట్స్ లో వాడే సిగ్నేచర్ కాదు. ఓకే. ఓన్లీ అభిమానులు వచ్చినప్పుడు ఇలా పెట్టి ఒక స్మైలీ బొమ్మ వేసి స్టైల్ గా ఒక బొమ్మ వచ్చేలాగా చేసి ఓకే. అది సపరేట్ గా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. ఓకే. సిగ్నేచర్ అందంగా ఉండక్కర్లేదు. సిగ్నేచర్ కి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, ఎవరు ఫోర్జరీ చేయకూడదు. 2, మీరు మళ్ళీ చేసినప్పుడు అలాగే చేయగలగాలి. ఆ 2 లక్షణాలు ఉంటే చాలు. ఓకే. మీరు తెలుగు వాళ్ళు అనుకోండి, అమెరికాకి వెళ్ళి సంతకం పెట్టాలన్నా మీ తెలుగు భాషలో కూడా సంతకం పెట్టచ్చు. సిగ్నేచర్ ఈ భాషలోనే ఉండాలని రూల్ లేదు, చాలా అందంగా ఉండాలని రూల్ లేదు. కాకపోతే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మరీ పేరు రాసినట్టుగా రాసి కింద గీత గీసి సిగ్నేచర్ అంటే కుదరదు. ఓకే. చిన్న పిల్లలు చూసారా, 8th 9th ఏదైనా సంతకం పెట్టమంటే వాళ్ళ పేరే రాసి ఇలా పెడతారు. కానీ మెల్లమెల్లగా క్రమేపీ అది చాలా ఫాస్ట్ గా అయిపోయి ఇలా గీతలాగా వచ్చేస్తుంది. మరి ఈజీగా ఫోర్జరీ చేసేలా కూడా ఉండకూడదు. మరి టఫ్ గా కూడా కాంప్లెక్స్ గా ఉండకుండా చేయాలి. సిగ్నేచర్ బాగా చేయడానికి నేను 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, కింద నుంచి మొదలు పెట్టి సిగ్నేచర్ ఎప్పుడు పైవైపుకి వెళ్ళాలి. ఓకే. సిగ్నేచర్ మనం మామూలుగా ఎలా రాస్తాం, లైన్లన్నీ పైకి వెళ్లకుండా కిందకి వెళ్లకుండా చక్కగా రాయండి అంటారు టీచర్స్. సిగ్నేచర్ అలా చక్కగా పెట్టకండి. ఒక పెద్ద లైన్ ఉంటుంది, దాని మీద సైన్ చేయమంటారు బ్యాంక్ వెళ్తే. మీరు ఆ లైన్ ని తాకుతూ సైన్ చేస్తే ఓకే, కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళాలి, అసెండింగ్ అంటాం. ఓకే. ఎప్పుడు సిగ్నేచర్ పైకి వెళ్ళాలి. చేతి రాత మెదడు రాత కాబట్టి చేత్తో వచ్చే స్ట్రోక్ మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే సైన్ ఇక్కడ కింద నుంచి మొదలుపెట్టి ఇలా పైకి ఇలా చేస్తున్నారంటే సర్వం కోల్పోయినా సరే వాళ్ళు మళ్ళీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలుగుతారు. అంత ఆప్టిమిస్టిక్ నేచర్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు అసెండింగ్ సైన్ చేస్తారు. 2వ పాయింట్, లైన్ పెద్దదిగా ఉండాలి. సిగ్నేచర్ కింద చేసే లైన్, గీసే లైన్ చిన్నగా ఉన్నారంటే వాళ్ళు చాలా కన్జర్వేటివ్, చాలా ముడుచుకునే స్వభావం ఉంటుంది, పెద్దగా మాట్లాడరు, పెద్ద గోల్స్ ఉండవు అని అర్థం. చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి, నాకు ఇది సరిపోదు, ఈ రోజు లాగా రేపు ఉంటే కుదరదు, రేపు ఇంకా బాగుండాలి, నేను ఇంకా గొప్ప కావాలి అనుకునే వాళ్ళ సంతకాలు చూస్తే లైన్ పెద్దగా ఉంటుంది. లేదా ఈ రోజు నుంచి మీరు లైన్ కి పెద్దగా చేసినా మీకు ఆ స్వభావం వస్తుంది. దాన్ని గ్రాఫోథెరపీ అంటాం మేము. గ్రాఫోథెరపీ అంటే చేతిరాతలో లేదా సంతకాల్లో చేసే చిన్న చిన్న మార్పుల్ని మీరు అవలంబించి అలాగే చేయగలిగితే మీ మనస్తత్వంలో కూడా మార్పులు వస్తాయి. 3వ విషయం, వీలైనంత వరకు కింద 2 చుక్కలు పెట్టకండి. ఎక్కడో చాలా పాత రోజుల్లో సునీల్ గవాస్కర్ క్రికెట్ బ్యాట్ మీద సంతకాలు పెట్టి కింద 2 చుక్కలు పెట్టి ఆ యాడ్లు చాలా ఫేమస్ అయిపోయడం వల్ల తరతరాలుగా ఇప్పుడు 2nd 3rd జనరేషన్ లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు కూడా గీత గీసి 2 చుక్కలు పెడతారు. ఆ గీత ఏం చెప్తుందంటే నా మెంటల్ స్టామినా చాలా ఉంది, నేను దేన్నైనా సాధించగలను అని చెప్తుంది. ఆ చుక్కలు ఏం చెప్తాయంటే నాకు ఇది చాలు, సమాప్తం అయిపోయింది అని చెప్తాయి. అక్కడ ఇక్కడ న్యూట్రల్ అయిపోతుంది. చుక్క పెట్టాలంటే 1 పెట్టండి, గీత అయిపోయిన తర్వాత చివరిలో 1 చుక్క పెట్టండి, బాగుంటుంది. అది ఇలా ఉండాలి సిగ్నేచర్. అర్థం కాకుండా పెట్టాలి సిగ్నేచర్, కానీ చాలా కాంప్లెక్స్ గా చేయకండి. ఒక బ్యాంక్ మేనేజర్ నా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఈ మధ్య ఒక కస్టమర్ వచ్చి నా సంతకాన్ని నేనే సరిగా అలాగే చేయలేకపోతున్నాను, ఇది నా సంతకమే, నేనే మనిషిని, కానీ నేనే అలాగే పెట్టలేకపోతున్నాను అని అన్నారు. దానికి 2 కారణాలు. ఒకటి, దాని మీద సరిగా ప్రాక్టీస్ లేకపోవడం. 2, క్రాంప్స్ అని వస్తాయండి. కొంతమందికి రైటర్స్ క్రాంప్ అని వస్తుంది. ఏజ్ ప్రకారం ఆ న్యూరాన్స్ లో, నర్వ్స్ లో కొంచెం వీక్నెస్ వల్ల కూడా సంతకాలు సరిగా పెట్టలేరు. వాళ్ళు ఏం చేయాలంటే ఫింగర్ ప్రింట్స్ మీద డెవలప్ అవడము, ఫింగర్ ప్రింట్స్ మీద డిపెండ్ అవ్వడము, లేదంటే బాగా ప్రాక్టీస్ చేయడము, లేదా చిన్న షార్ట్ కట్ లో ఉండే సిగ్నేచర్స్ చేయడము, అలా నేర్చుకోవాలి. చాలా పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న గీత పెడతారండి. చిన్న గీత, అది సిగ్నేచర్ అనేస్తారు. అసలు అది దేన్ని సూచిస్తుంది, అలా ఎందుకు పెడతారు? ప్రతి మనిషికి 2 సంతకాలు ఉంటాయండి. చాలా పెద్ద సంతకం ఒకటి, పొట్టి సంతకం ఒకటి. మీరు చెప్పే గీతలు ఒక చిన్న గీత, ఒక నిలువు గీత, ఒక చిన్న వేవ్ లాగుండి అవి పొట్టి సంతకాలు. అక్కడికక్కడ ఇంటర్నల్ ఆఫీస్ లో ఒక చిన్న కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి అక్కడికి చేయడానికి మాత్రమే అది వాడతారు తప్ప వాళ్ళ ఒరిజినల్ సంతకం చాలా పెద్దగా కొంచెం కాంప్లెక్స్ కూడా ఉంటుంది. పొట్టి సంతకం. టీచర్స్ కూడా చూడండి, నోట్ బుక్స్ కరెక్ట్ చేసినప్పుడు పొట్టి సంతకమే పెడతారు. అదే మళ్ళీ స్టాఫ్ రూమ్కి వెళ్ళి వాళ్ళ సంతకం పెట్టాలి, ఏదైనా డాక్యుమెంట్ చేయాలి అంటే పెద్ద సంతకం పెడతారు. సో ఇప్పుడు ఎట్లయితే హ్యాండ్ రైటింగ్ ఎట్లయితే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుందో, సిగ్నేచర్ కూడా సూచిస్తుందా? సంతకం అంటే ప్రపంచం నన్ను ఎలా చూడాలి అనుకునేది అని అర్థం. నన్ను ప్రపంచం ఎలా చూడాలి, ఏమనుకుంటున్నావు, అర్థమైందా, మల్లికార్జున ఇక్కడ అని చెప్పేదే సంతకం. ఆ సంతకంలో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ పెద్దగా ఉంది అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని అర్థం. వాళ్ళు ఏ పనినైనా సాధిస్తారు, కొత్త పనినైనా సరే దాన్ని పెట్టుకుని ఆ కొత్త పనిని కూడా వాళ్ళు నేర్చుకుని వాళ్ళు దాంట్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు అని అర్థం. సో సంతకం మన మనస్తత్వాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది.